ఇప్పుడు మ్యామ్ మనం చూస్తున్నామంటే మ్యారేజెస్ అయిన ఫ్యూ మంత్స్ లోనే కొంతమంది విడిపోవడము, డివోర్స్ కేసెస్ అవి ఎక్కువైపోతున్నాయి. అవును. సో దానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే పెద్దవాళ్ళు కూర్చుని హ్మ్. వాళ్ళ గురించి బాగా డిస్కస్ చేసి హ్మ్. తర్వాత వాళ్ళ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి అలా చేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది లైఫ్. హ్మ్. పెళ్ళిళ్ళు వీళ్ళు సెటిల్ అయ్యి తొందరగా పెళ్లిళ్ళు చేసేయాలన్న దీంట్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తగిన జాబ్ వాళ్ళు దొరికగానే పెళ్లి చేస్తున్నారు. సో హ్మ్. వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండట్లేదు. సో మ్యామ్ అదే ఇప్పుడు మీరన్నారు వాళ్ళకి టైం ఉండట్లేదు ఒకళ్ళనొకళ్ళు అండర్‌స్టాండ్ జేసుకోవడానికి అని. సో లవ్ మ్యారేజెస్‌లో గూడా అంటే లైక్ దే ఆర్ టేకింగ్ టైమ్ అంటే 7, 8 ఇయర్స్ లవ్ చేసుకొని గూడా మ్యారేజెస్ చేసుకొని విడిపోయిన వాళ్ళున్నారు. అవును. సో దాని వెనుక రీజన్ ఏంటి? అంటే ఏమవుతుందంటే ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి జనరల్ గా ప్రేమించుకోవడం అది స్టార్ట్ అవుతుంది. హ్మ్. అప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. అవును. సో ఎంతసేపు పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకునే వాళ్ళు అందరూ ఉంటారు. హ్మ్. అందుకని వాళ్ళు జాలీగా ఉంటారు. అప్పుడు వాళ్ళ కళ్ళకి ప్రేమ తప్ప ఇంకేం కనిపించదు. అవును. కానీ ఎప్పుడైతే వాళ్ళు జాబ్స్ లో సెటిల్ అవుతుండగా పెళ్లి చేసుకుంటారు, హ్మ్. అప్పుడు ఇంకా వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళే మొత్తం చూసుకోవాలి. రెస్పాన్సిబిలిటీస్, ఇంటి పనులు చూసుకోవాలి, బయట పనులు చూసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా. అది లవ్ మ్యారేజ్ అవని అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ లో కూడా కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళ మధ్య ఇటువంటి సమస్యలు వస్తాయి. హ్మ్. లవ్ మ్యారేజెస్ లో ఏంటంటే ఇంకొంచెం ఫ్రీడమ్ ఉంది అనుకుంటారు కాబట్టి సమస్య ఇంకొంచెం ముందు నుంచే కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. అవును. నువ్వు ఆ పెళ్లికి ముందు అలా ఉన్నావు కదా అని వీళ్ళంటే, నువ్వు కూడా అప్పుడు ఇలా లేవు కదా, అప్పుడు ఇంకా అడ్జస్టింగ్ గా ఉన్నావు కదా అని వాళ్ళు అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ సమస్యలు పెరుగుతాయి అనమాట. ఇది అంటే ప్రేమ ఎక్కువ ఉండి అడ్జస్ట్మెంట్ ఎక్కువ ఉన్న చోట తగ్గిపోతుంది. అలా కాకుండా ఈగో ఉండి నేనెందుకు తగ్గాలి అని కనుక ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది పెరిగి డివోర్స్ కి దారితీస్తుంది.